హలో అండి. ఈరోజు చాలా చిన్న వీడియోలో ఒక 3, 4 రకాల వంటలు, అది నేతి బీరతోటి. ఒక్క పచ్చడే గదా! ఏం చేసుకుంటాం? కాయలన్నీ వేస్ట్ అయిపోతున్నాయి. ఏం చేస్తామండి అనేవాళ్ళు చాలామంది నన్ను అడిగే వాళ్ళ కోసం చేస్తున్నాను ఈ వీడియో. చాలా సులువుగా అయిపోతాయి. చాలా టేస్టీగా ఉంటాయి. దీనిలో బోలెడు రకాల విటమిన్స్, మినరల్స్ బోలెడన్ని పోషకాలు ఉన్నాయండి. ఇలా పెద్ద సైజు కట్ చేసుకోండి. మీకైతే టెర్రస్ గార్డెన్‌లో ఉన్నాయి. మరి మాకెలాగా అనుకుంటున్నారేమో! ఈ మధ్య మార్కెట్‌లోను, ఆర్గానిక్ షాప్స్‌లో కూడా దొరుకుతున్నాయి. తెప్పించుకోవచ్చు. ఆన్‌లైన్‌లో కూడా దొరుకుతున్నాయి. కానీ చాలా హెల్తీ అండి ఇది. నేను ఈ మధ్య వింటున్నాను చాలా రకరకాల హెల్త్‌కి కూడా పనికొస్తున్నాయి అని చెప్తున్నారు. మెయిన్ క్యాలరీస్ తక్కువ, పోషకాలు ఎక్కువ. డైట్ చేసేవాళ్ళు కూడా తినొచ్చనమాట. అయితే ఇలా నూనెలు అవి లేకుండా చేసుకోవాలి అప్పుడు. ఇలా ఉల్లిపాయలు ఇలా వేయించేసుకున్న తర్వాత ఇవి మాత్రం పెద్ద సైజు కట్ చేసుకోండి. ముక్కలు మాత్రం మళ్ళీ చెప్తున్నాను మీకు, పెద్ద సైజు కట్ చేసుకోండి. వాటర్ ఎక్కువ వచ్చేస్తుంది కాబట్టి అవి తొందరగా ఉడికిపోయి మెత్తగా అయిపోద్దనమాట. ఇలా పెద్దగా ఉంటే ఏమవుతుందంటే కొంచెం ముక్క నిలబడుతుంది. ఉడికి చక్కగా మనం తినడానికి వీలుగా ఉంటుంది, మెత్తగా పేస్ట్ అవ్వకుండా. అలా మొత్తం మీద మగ్గబెట్టుకోండి. కొంచెం అల్లం తురిమేసుకోండి. ఈ అల్లం తురుముతోటి మంచి సువాసనతో బాగుంటుంది. నా కూరలు మామూలుగానే చాలా సింపుల్గా ఉంటాయి. ఇది ఇంకా సింపుల్గా ఉండే కూర. ఇలా కొంచెం కరివేపాకు అది వేసేసి నేను మధ్యలోనూ చివరిలోనూ వేస్తూ ఉంటాను. చాలామంది అదేంటండి ముందేరు తర్వాత వేస్తారని. కరివేపాకు చివరిలో కూడా వేస్తే మంచి సువాసనతో ఉంటుంది కూర. ముందు వేసేది ఒక రకం, తర్వాత కూడా వేసుకోవచ్చు. దానిలో నీరుతోనే మగ్గిపోతే బాగుంటుందండి. సిమ్లో పెట్టుకోండి. మరీ నీరు వచ్చేస్తే పెద్ద సెగ పెట్టుకోండి. ఇలా మొత్తం అయిన తర్వాత అప్పుడు ఈ కారం, పసుపు నీరుతోటే ఉడికితే బాగుంటుంది. చక్కగా చాలా బాగుందండి కూర మాత్రం, ఎంత బాగుందో అనమాట. చాలామంది వండుకుంటారు, కొంతమంది అసలు ఏమీ వండకుండా ఒక పచ్చడే చేసుకుంటారంట. అలాంటి వాళ్ళు ఇది ట్రై చేయండి. ఇప్పుడు ఉప్పు వేసుకోండి. ముందే ఉప్పు వేసేస్తే చాలా నీరు వచ్చేస్తుంది. ఈ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నువ్వులు వేయించి పొడి చేసుకున్న నువ్వుల పొడి వేసుకోండి. ఆ చిక్కదనం వస్తుంది, కూర కమ్మదనం వస్తుంది, మంచి ఇవన్నీ ఉంటాయి. మీకు తెలుసు కదా నువ్వుల్లో ఏమేమి ఉంటాయో అన్నీ కూడా. టేస్ట్ కూడా అంతే కమ్మదనంతో చాలా బాగుంటుంది అనమాట. మన సేమ్ బీరకాయ లాగానే ఉంది. మీరు ఎవరికైనా చెప్పినా కూడా నమ్మరు. కొంచెం వాటర్ వేసుకోండి, మరీ గట్టిగా అయిపోతుంది నువ్వులు పొడి వేసాం కాబట్టి. అలా చూడండి, చూస్తానికి మనకి బీరకాయ కూర లాగానే ఉంది. పచ్చాలకి పనికి వస్తుంది. ఎలా అయినా సరే తినొచ్చండి, హ్యాపీగా తినేసేయచ్చు. ఇంకొక రకం కూర అనమాట ఇది. శనగపప్పు నేనైతే 2 గంటలు నానబెట్టాను. మీరు ఎలా వీలైతే అలా నానబెట్టుకోండి. అంటే ఎక్కువ నానితే తొందరగా ఉడికిపోద్ది, లేదంటే కుక్కర్లో పెట్టుకోండి. నేను విడిగా వండుతున్నాను. చూసారా, చాలా తక్కువ మసాలా, హోల్ మసాలా చాలా తక్కువ. అంటే మైల్డ్గా ఉండాలండి ఈ కూరలన్నిటికీ. ఇది డామినేట్ చేస్తే దాని ఫ్లేవర్ కూడా పోతుంది. ఈ నేతి బీరకాయ ఫ్లేవర్ కూడా పోద్ది అనమాట. అందుకని లైట్గా వేసుకోండి. లేదు మీకు కావాలనుకుంటే ఎక్కువ వేసుకోండి. కొంచెం పచ్చిమిరపకాయలు అన్నీ వేసేసి దీనికి కూడా అంతే పెద్ద ముక్కలు ఇలా కోసేసుకుని ఈ నానబెట్టుకున్న శనగపప్పు అరగంట నానితే మాత్రం మీరు కుక్కర్లో ముందు వండి ఉంచుకోండి. పప్పు మాత్రం కొంచెం పదునుగానే ఉండాలి, మెత్తబడితే బాగోదు. ఈ ముక్కలన్నీ వేసేసుకున్న తర్వాత శనగపప్పు కూడా వేసేసి కొంచెం అల్లం తురుము, దీనికి కూడా వెల్లుల్లిపాయ వేయట్లేదు, మీరు కావాలంటే వేసుకోండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటే అదొక రకమైన వాసన. ఇలా ఉత్త అల్లం తురుము వేసుకుంటే ఒక రకంగా ఉంటుంది. ఇలా అదే నీరుతో ముక్కలతో పాటు శనగపప్పు కూడా చక్కగా ఉడికిపోతుంది. బీరకాయలో నీరుతోనే ఉడికిపోయి చక్కగా ఉంటుంది అనమాట. అటు మెత్తగా అవ్వకుండా శనగపప్పు బాగుంటుంది. మనం బీరకాయ శనగపప్పు వేసుకుంటాం కదా, చాలా ఫేమస్ కదండి. సేమ్ అలాగే ఉంటుంది. మీరు చెప్తేనే బయట వాళ్ళకి తెలుస్తుంది, కానీ లేకపోతే తెలియదు. రుచి కూడా ఎక్కడా తగ్గలేదు దేనికి కూడా అనమాట. బీరకాయ కంటే కూడా బాగుంది నాకైతే మాత్రం. ఉప్పు, కారం అన్నీ వేసేసుకోండి ఇప్పుడు. ఎందుకంటే ముందు వేయొద్దని చెప్పాను. ఆ తర్వాత ముందు వేస్తే ఈ కూరలో శనగపప్పు కూడా ఉడకదు ఉప్పు వేయటం వల్ల. అందుకని లాస్ట్లో వేసుకోండి. పచ్చి కొబ్బరి తురుము వేసుకోండి, చాలా బాగుంటుంది. కొంచెం ధనియాల పొడి, అంతే, చాలా సింపుల్, ఇంకేమీ అవసరం లేదు. అలాగే కొత్తిమీర, కరివేపాకు, అంతే, అయిపోయింది. చూశారు కదా, ఇది చపాతీల్లోకి, రైస్లోకి ఎలా తిన్నా సరే బాగుందండి. డైట్ చేసేవాళ్ళు అయితే అసలు హ్యాపీగా, అంటే కూరలు ఎక్కువ తినాలి అనుకునేవాళ్ళు ఒక స్పూన్ తోటి అలా కూర్చునైనా తినేయచ్చు. అంటే ఉప్పు కారాలు తక్కువ వేసుకున్నప్పుడు అలా చేయొచ్చు. ఈ కూర అయితే ఇంకా బాగుందండి. 3వ వెరైటీ చూడండి. ఇలా అన్ని కూరలాగానే ఉల్లిపాయలు అవన్నీ వేసి పోపు దినుసులు అన్నీ వేగిన తర్వాత ఉల్లిపాయలు కొంచెం సన్నగా తరిగేసుకుంటే గుజ్జు వస్తుంది కూరకి. ఇది కొంచెం వేగిపోయిన తర్వాత సేమ్ అలాగే పెద్ద ముక్కలు కట్ చేసేసుకుని బంగాళదుంప కొంచెం వేసుకోండి, చాలా బాగుంటుంది అనమాట. ఈ బీరకాయ రుచి అంతా బంగాళదుంపకి, బంగాళదుంప రుచి అంతా బీరకాయలోకి వచ్చి భలే టేస్టీగా ఉంది. అసలు చపాతీలోకి, రోటీల్లోకి ఇంకా బాగుంది. అలా మామూలు రైస్లో కూడా బాగుంది, చాలా బాగుందండి, మంచి టేస్టీగా ఉంది. మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేయండి. కొంచెం వేసుకుంటేనే బాగుంటుంది బంగాళదుంప. దీనికి కూడా అంతే, సేమ్ అల్లం తురుమే వేసాను.
మీరు కావాలంటే 2 వేసుకోండి. అల్లం వెల్లుల్లిపాయ కూడా వేసేసుకోండి. కొన్నిసార్లు అండి కొన్నిటికి వేయకుండా ఉంటేనే బాగుంటుంది. అన్నిట్లోనే ఏం వేసేస్తాం, నాన్ వెజ్లో కూడా వేస్తున్నాం కదా మనం. అన్నీ వేసేసుకోండి. ఉప్పు దీనికి కూడా లాస్ట్లోనే వేసుకోండి. ఇలా మూత పెట్టి చక్కగా అదే నీరుతో ఉడికేటట్టు చూసుకోండి. చక్కగా ఉడికిపోయింది చూసారు కదా. ఇప్పుడు ఉప్పు, పసుపు, ఇప్పుడు దీనిలో గసగసాలు వేయించి పొడి చేసుకున్న గసగసాలు పొడి వేయండి. ఎంత కమ్మదనం వస్తుందో. అసలు బంగాళదుంపకి గసగసాలకి చాలా అవినాభావ సంబంధం ఉందనిపిస్తుంది. ఎందుకంటే బంగాళదుంప కుర్మా కానీ దేనిలోనైనా సరే గసగసాలు పేస్ట్ కానీ పొడి కానీ వేస్తే భలే ఉంటుందండి. కొంచెం నీళ్ళు వేసుకోండి, చిక్కదం ఎందుకంటే గసగసాలు వేసేటప్పటికి చాలా చిక్కగా అయిపోద్ది అనమాట. అందుకే కొంచెం వాటర్ వేసుకుని కొంచెం మసాలా పొడి అంతే. దీనికి మాత్రం చాలా లైట్ ఫ్లేవర్ మసాలా పొడి వేసాం అనమాట, గరం మసాలా అంతే. పుదీనా, కొత్తిమీర ఏ ఉంటే అవి వేసుకోండి, చాలా బాగుంటుంది. అసలు భలే ఉందండి ఇది. నాకైతే ఇంకా నచ్చింది ఈ కూర అయితే. ట్రై చేయండి, లైక్ చేయండి.